హలో గైస్, ఫైనల్గా సండే ప్రోమో అయితే వచ్చేసిందండి. ఆల్రెడీ ఫస్ట్ ప్రోమోలో మేము చూసాము నార్మల్ నామినేషన్స్ కోసం టాస్క్ పెట్టినట్లయింది. కానీ రియల్ ఫన్ టాస్క్స్ అంటే ఈ టాస్క్స్ గురించే చెప్పాలి. సో నార్మల్గా కొన్ని టాస్క్స్ నామినేషన్స్ కోసం పెడతారు ముందు రోజు సండే. బట్ ఈ టాస్క్ అయితే నార్మల్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారు. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, మన బిగ్ బాస్ అనేది ఒక కమర్షియల్ రియాలిటీ షో లాగా అనమాట. అంటే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి నార్మల్గా. సో సండే రోజు ఈ ఫన్ టాస్క్తో ఎంటర్టైన్మెంట్, నైట్ ఎలిమినేషన్ చేసేటప్పుడు ఒక ఎమోషనల్ డ్రామా, నామినేషన్స్ అప్పుడు ఫైట్స్, తర్వాత టాస్క్స్ అప్పుడు ఫుల్ మళ్ళీ గేమ్స్, ఇవన్నీ. సో మొత్తం కవర్ చేసే ఒక రియాలిటీ షో కాబట్టి సండే ఎపిసోడు ఒక పీక్స్ అని చెప్పాలి. సో ఈ టాస్క్ కూడా చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఫొటోస్ అయితే డిస్ప్లే చేశారు. ఆ ఫొటోస్ డిస్ప్లే చేసినప్పుడు ఒక పార్ట్నర్ వచ్చి కళ్ళకు గంతలు కట్టుకుంటాడు, ఇంకో పార్ట్నర్ ఆపోజిట్గా నించొని సౌండ్స్ చేయాలి దాన్ని పెట్టడానికి. సో ఈ టాస్క్ వల్ల ఏంటంటే ఆడియన్స్ అక్కడ కూర్చోండే వాళ్ళు ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఆబ్వియస్గా ఈ ఫన్ టాస్క్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయంటే, బయట కొంతమంది ఆడియన్స్ కేవలం ఈ ఫన్ టాస్క్స్ చూడడానికి, లేదా నాగార్జున సార్ జడ్జిమెంట్ చూడడానికి, లేదా నాగార్జున సార్ని చూడడానికి కూడా రావచ్చు. సో ఈ ఫన్ టాస్క్ అనేది ఆబ్వియస్గా ఒక పార్ట్ అండి. ఎంటర్టైన్మెంట్ కూడా ఒక పార్ట్. ఎప్పుడు గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత నార్మల్గా ఒక అలిసిపోయిన ఒక పర్సన్, బాగా వర్క్ చేసి అలసిపోయిన ఒక పర్సన్ నార్మల్గా కోరుకునేది ఏంటి? ఎంటర్టైన్మెంట్. దానికి మూవీస్కి వెళ్ళొచ్చు, ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. నార్మల్గా ఒక దగ్గర కూర్చొని బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షో పెట్టుకొని చూస్తే ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. సో సండే అనేది చాలా కీలకం అందులో. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మూవీస్తో పాటు ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోస్ కూడా మన తెలుగు దాంట్లో చాలా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు ఎక్కువ ఆదరిస్తారు ఈ రియాలిటీ షోస్ అన్నిటిని. సో మీకు ఎలా అనిపించింది ఈరోజు ప్రోమో అనేది కామెంట్లో తెలపండి. నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఎపిసోడ్ చూడడానికి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.